విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిబిఐ విచారణ అంశంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాయికృష్ణ మృతి కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలని కోరిన తల్లి విజయలక్ష్మి అనూహ్యంగా ఆ పిటిషన్ను ఉపసంహరించుకోవడంపై హైకోర్టు ప్రశ్నలు సంధించింది. సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరారు, ఇప్పుడెందుకు వద్దంటున్నారని ప్రశ్నించింది. పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటివరకు న్యాయ పోరాటం చేసిన మానవ హక్కుల కమిటీ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వైఖరిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సిబిఐ విచారణ పిటిషన్ను ఉపసంహరించుకోవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన కమిటీ సభ్యులు కుటుంబంపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నట్లుగా అనుమానాన్ని వ్యక్తం చేశారు. కేసును సిబిఐకి ఎందుకు అప్పగించడం లేదని, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు చేపట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాయికృష్ణకు న్యాయం జరిగే వరకు తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని మానవ హక్కుల కమిటీ స్పష్టం చేసింది. మరి మిమ్మల్ని తీసేశారండి, మరి అట్లా హైకోర్టులో చూస్తేనే మా సిబిఐ విచారణ నుంచి వెనక్కి తగ్గి బాధితురాలు వెనక్కి తగ్గే పరిస్థితి, దానికి మీ సమాధానం ఏంటని నేనేమంటున్నానంటే, ఒక వ్యక్తి లాకప్లో నుంచి శవం అయిపోయి ఆ శవం బూడిద కూడా రాని పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి విచారణ లేకుండా ఈ రోజు కూడా నడుస్తుందంటే మనము ఒక బలహీనమైన సిస్టంలో ఉన్నాం. ఈ సిస్టంలో ఈ లాయర్ గారిని ఎందుకు తీసేశారు, దాని వెనక ఏం కుట్ర ఉంది, ఏ ఉద్దేశాలతో వీళ్ళని తీసేశారు అనే విచారణ జరిగి విషయం బయటకు వస్తుందని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే మనం బలహీనమైన వ్యవస్థలో ఉన్నాం. సిట్ వద్దు, సిబిఐ వద్దు, సిట్ కావాలి, సిబిఐ వద్దు, జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, సీసీ కెమెరాలు వద్దు. మరి ఏం చేస్తారు సిట్? ఏం చేస్తుంది సిట్? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏమీ వద్దు, మేము చెప్పింది నేను కూర్చోండి అంటున్నారు. మరి మేము సామాన్యులు ఏం చెప్పంటారు చెప్పండి? మాకు ఎప్పుడు కూడా ఈ కేసులో మాకు న్యాయం జరగకపోతే భారతదేశంలో హ్యూమన్ రైట్స్ వాళ్ళు మేము అందరం మళ్ళీ తిరుగుబడి చేస్తాం. సాయికృష్ణ వాళ్ళ మదర్ని తీసుకుని వచ్చి ఏ రకంగా చేపించారు జడ్జి గారికి కూడా తెలుసు. ఆయన కూడా పలు రకాలుగా ఆమెను అడిగారు కూడా. అయినా సరే ఆమె ఎవరి బలవంతంతో, ఎవరి ప్రైవేట్తో, ఏ రకంగా ఆమె తెలుసు కదా ఈరోజు ఎటువంటి సొసైటీలో ఉంటున్నామో మేము. ఆమె ఆ రకంగా భాగంలో ఇచ్చి నాకు వద్దండి వేరేకి మార్చుకుంటాం. ఇదే ఎగ్జాంపుల్ మీరు హైకోర్టులో కూడా చూసి ఉంటారు. హైకోర్టులో ఏ న్యాయవాది అయితే సిబిఐ ఎంక్వైరీ కావాలి, సర్చ్ దీని మీద హార్బియస్ కార్పస్ పిటిషన్ ఏ న్యాయవాది వేశారో ఆ న్యాయవాదిని మారుస్తూ ఇంకో లాయర్ గారు వచ్చారు ఆన్ రికార్డ్. ఏమంటే రాగానే ఆ పిటిషన్ వద్దు మాకు అని చెప్పేసి యూటర్న్ తీసుకున్నారు. ఈ రోజున ఆమె నాకు వద్దు అంటే ఒక బలహీనమైనటువంటి మహిళ మీద ఎంతటి బలవంతమైనటువంటి పోలీసు వ్యవస్థ యొక్క ఒత్తిడి, రాజకీయ వ్యవస్థ అనేది మీరు ఊహించాలా. ఆయన మమ్మల్ని వద్దు అన్నది ఆ రకమైన ఒత్తిడి వల్లనే మేము భావిస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా వ్యవస్థ మీద జరిగేటటువంటి మానవ హక్కుల ఉల్లంఘన సంబంధించి బాధితులు వచ్చినా రాకపోయినా మానవ హక్కుల సంఘం దృష్టికి కానీ వస్తే దాన్ని సమాజం మీద మానవ హక్కుల ఉల్లంఘన కిందే భావించి న్యాయపరంగా సమాజాన్ని మేల్కొల్పే పరంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా లీగల్ బ్యాటిల్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ కేసులో అని మీ అందరికీ తెలియజేస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.